హాయ్ హలో నమస్తే అండి. నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు మనం ఎయిర్ ప్యూరిఫైయర్ 5 ఇండోర్ ప్లాంట్స్ కోసం తెలుసుకుందాం. ఇది స్నేక్ ప్లాంట్. ఇది చూడండి, వీటి యొక్క లీవ్స్ చాలా థిక్గా ఉంటాయి. ఇది చూడడానికి ఫ్లవర్ షేప్లో ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది చిన్న కొమ్మ ఉడిచినట్లయితే చాలు, ఇది చాలా చక్కగా పెరుగుతుంది. నెక్స్ట్ ఫిలోడెండ్రన్ ప్లాంట్. ఇది కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఫిలోడెండ్రన్ ప్లాంట్, వీటికి కూడా కొంచెం వాటర్ వేస్తే చాలు. వీటిని మాత్రం తక్కువ లైటింగ్లో పెట్టాలి, లేకపోతే ఆకులు పాడైపోతాయి. ఫిలోడెండ్రన్ ప్లాంట్. ఇది జీజీ ప్లాంట్ అండి. దీన్నే జడ్జెడ్ ప్లాంట్ అని కూడా అంటారు. వీట్ లీవ్స్ కూడా చాలా థిక్గా ఉంటుంది. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్కి చాలా యూజ్ అవుతుంది. వీటికి లో మెయింటెనెన్స్ అండి, ఎక్కువ మెయింటెనెన్స్ ఏం చేయని అవసరం లేదు. కొంచెం వాటర్ 2 డేస్కి ఒకసారి ఇస్తే సరిపడుతుంది. అరేలియా ప్లాంట్. ఇది చూడండి, చాలా చక్కగా ఉంటుంది. లీవ్స్ మనకు కావాల్సిన షేప్లో వీటిని కట్ చేయొచ్చు. ఇది చాలా అందంగా ఉంటుంది. దీన్ని చిన్న కొమ్మ తీసి ఉడిచినట్లయితే బ్రతుకుతుంది. ఇది నేను చిన్న కొమ్మే ఉడిసాను, అయినా చాలా చక్కగా బ్రతికింది. వీటి లీవ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. వీటికి మాత్రం 2 డేస్కి ఒకసారి వాటర్ కొద్దిగా ఇస్తుండాలి. ఇది జెడ్ ప్లాంట్. వీటి లీవ్స్ చాలా చిన్నగా ఉంటాయి, కానీ చాలా థిక్గా ఉంటాయి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇవి కూడా బ్రాంచెస్ విడిస్తే సరిపడుతుంది మనకి. స్పైడర్ ప్లాంట్ చూసారా, చాలా అందంగా ఉంది కదా. దీన్ని స్పైడర్ ప్లాంట్ అంటారు. దీనికి కూడా లో మెయింటెనెన్స్, ఎయిర్ ప్యూరిఫైయర్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్నేక్ ప్లాంట్. ఇది ఒక టైపు. ఇది చాలా పొడవుగా పెరుగుతుంది. స్నేక్ ప్లాంట్. ఇది ఒక స్నేక్ ప్లాంట్. అరేలియా ప్లాంట్. చూడండి, లీవ్స్ ఎంత గ్రీనిష్గా ఉన్నాయో, చాలా అందంగా కూడా ఉంది కదా. జిజీ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్.